వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ స్వాతి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర అనకాపల్లి జిల్లా కొత్తకోట సిఐ సర్కిల్ పరిధిలో ఆదివారం నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసవుతున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సైకిల్ ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికే మత్తుకు బానిసలైన కొంతమంది యువకులను గంజాయి సేవించడం నుండి విముక్తి కల్పించామని తెలిపారు. చోడవరం ఎమ్మెల్యే కేవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లల నడవడికను తల్లిదండ్రులు గుర్తించాలని, గంజాయి అమ్ముతున్న వారిపై ఇప్పటికే ప్రభుత్వం పోలీస్ అధికారుల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయి రాక్షసి వల్ల ఎన్నో కుటుంబాలు వీధిపాలు అవుతున్నాయని తెలిపారు. అనంతరం అక్కడున్న వారందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు మన ర్యాలీ టీము అలాగే మన స్టూడెంట్స్ అందరూ కూడా చేసిన అటువైపు తప్పకుండా గ్రామం వైపు పెడితే చాలా ఎమ్మెల్యే ఫ్యాక్టరీ మీద ప్రాజెక్ట్ చేయబడుతుంది. అక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ మళ్ళీ ముందుకు సాగుతుంది. ఆ ర్యాలీ అంటే విద్యార్థులు సెంట్రల్ టీమ్స్ అందరూ కూడా మా తప్పకుండా సన్నాన్ని రాజమండ్రి చేసిపోయాడు. ఇక్కడ బాగుందండి సార్. ఇప్పుడు మీ అబ్బాయి అలాంటి వ్యసనాలకి ఎవరైనా అటువంటి వ్యసనాలకు గురైతే ఖచ్చితంగా మీరు మీ స్థానిక పోలీస్ స్టేషన్ కానీ వచ్చి ఉంటే మాకు అందరికీ కూడా గవర్నమెంట్తోనే ఎస్టాబ్లిష్ చేసినటువంటి రిలీఫ్ సెంటర్ ఒకటి ఉంది. అటువంటి వైపు వారిని పంపించి వాళ్ళందరినీ కూడా చేంజ్ అనేది తీసుకురావడానికి అది ఉద్దేశించబడింది. అందుమూలంగానే ఈ స్టేజ్ మీద అటువంటి వారి తాలూకా అనుభవాలు పంచుకోవడానికి వారిని తీసుకురావడం జరిగింది. ఈ అభ్యుదయ ర్యాలీ తాలూకా ముఖ్య గురి కాకుండా ఒక సభ్య సమాజాన్ని, ఒక బలమైన సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మా గౌరవ డిఐజీ గారు గోపీనాథ్ జెట్టి గారి తాలూకా వెలుచు ఉన్నది. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వం అందరికీ కూడా పేరు పేరున మా కొత్తకోట పోలీసు వారి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ర్యాలీకి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి యూత్ ని అడ్రస్ చేసి మనకి ఇక్కడ మోటివేషన్ స్పీకర్ గా ఉన్నటువంటి మా సార్ని ఒకసారి వచ్చి ఒక 2 నిమిషాలు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నేను ఒక గ్రామ ఉపాధ్యాయుని ఇక్కడే ఈరోజు డ్రగ్స్ రహిత సమాజం కోసం మన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కట్టడిని, చర్యల్ని దాంట్లో భాగంగా సంఘీభావంగా ఈరోజు మరి గౌరవ హోంమంత్రి అనిత గారు ప్రారంభించినటువంటి సైకిల్ యాత్రని మన చోడవరం నియోజకవర్గంలో కొత్తకోట గ్రామంలో రావికాత మండలంలో ఈరోజు వారికి సంఘీభావంగా శాసనసభ్యుడిగా నేను కానీ, ఆర్గనైజ్ చేసినటువంటి పోలీస్ శాఖ మా కొత్తకోట సిఐ గారు కోటేశ్వరరావు గారు కానీ, మా పెద్దలందరూ కొండాడి గారు కానీ, గోవింద్ గారు కానీ, అలాగే సత్యబాబు గారు పెద్దలందరూ, అలాగే స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే పిల్లలందరూ చదువుకుంటున్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరికీ విన్నవించేది ఏంటంటే ఈ డ్రగ్స్ని తరిమి కొడదాం, లేకపోతే డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదామని మన ప్రతిజ్ఞలు చేయడం ఎంత ముఖ్యమో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల యొక్క ప్రవర్తన, పిల్లలు ఏ విధంగా ఇంట్లో ఉంటున్నారు, వారు ఏ విధంగా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, మళ్ళీ ఇంటికి ఎలాగ వస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న దాని మీద అందరూ కూడా దృష్టి సారించాలన్నదే నా యొక్క విన్నపం. అందరూ ఏం చేస్తారంటే మా వాళ్ళు ఎక్కడ నారాయణలో చదువుతారా, చైతన్యలో చదువుతారా, ఎండు ర్యాంకులు వస్తానని అనుకుంటున్నారు తప్ప వాళ్ళ యొక్క వేషధారణ కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళ యొక్క అలవాట్లు కానీ ఏ విధంగా ఉన్నారన్న దాని మీద తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి తర్వాత ప్రభుత్వం యొక్క శాఖలకి సంబంధించి ఎవరికైనా ఇబ్బంది ఉంటే తెలియజేస్తే తప్పకుండా ప్రభుత్వం తల్లిదండ్రులకు అండగా నిలబడి ఆ పిల్లలందరిలో కూడా ఒక పరివర్తన రావడం కోసం తప్పకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పిల్లవాడు ఎలాగున్నాడు, లేకపోతే గ్రామాల్లో కొంతమంది చదువుకొని నిరుద్యోగ యువకులు ఉన్నారు, ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి అలవాట్లకు బానిసలు అయ్యి వాళ్ళు కూడా పాడైపోతున్నారు. అందరి మీద అటువంటి వాళ్ళ మీద గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఫోకస్ పెట్టి చాలామంది గ్రామాల్లో రామాలయం దగ్గర, రచ్చబండ దగ్గర కూర్చున్నారు యువకులు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మోటార్ సైకిల్ మీద అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, అటు వస్తున్నారు, వాళ్ళు ఏమో చేసి ఇటువంటి మాదక ద్రవ్యాలకి లోన్ అయ్యి గ్రామాల్లో అవుట్కట్స్, గ్రామం వెలుపల ఎక్కడో తోటల్లోనో, పొలాల్లోనో, కళ్ళాల్లోనో కూర్చొని ఇటువంటి విషయాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా గమనించి తప్పకుండా చర్యలు చేపట్టి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం నిర్మాణం కోసం అందరం కూడా మన యొక్క బాధ్యతగా
ఈ డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడాలని, మన కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధితో పాటు ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ సమాజంలో ఎటువంటి జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో ఉన్నదని మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తెలియజేయడానికి మనకేమని చేసి విశాఖపట్నం కేంద్రంగా యోగాంధ్రను కూడా మనం నిర్వహించడం జరిగింది ఆరోగ్యం కోసమే. కాబట్టి యోగాని మనం ఏమని చేస్తే ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటామన్నది తెలియజేయడం, ఇటువంటి మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉండాలని ఇవాళ డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్వహించినటువంటి ర్యాలీ నిర్వహించినటువంటి మా చోడవరం నియోజకవర్గం కొత్తకోట పోలీస్ శాఖ వారికి కానీ, అదేవిధంగా పాల్గొన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ర్యాలీతో కాకుండా అనునిత్యం ఎక్కడా కూడా డ్రగ్స్కి సంబంధించి వినియోగం కానీ, అమ్మకం కానీ, సరఫరా కానీ ఏం జరుగుతుందన్న దాని మీద ప్రతి ఒక్కరు బాధ్యతగా ఆ సమాచారాన్ని తెలియజేసి అరికట్టాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తూ కోరుకుంటూ సెలవు. మత్తు పదార్థాలు వద్దు, మత్తు పదార్థాలు వద్దు, డ్రగ్స్ వద్దు.